ఇదెవరి మిల్లు? కోడేరు సింహం ఆనాటి శంకరయ్య గారి మిల్లు కనుక ఇది ఎవరికి చెందుద్ది? ఆయన కొడుకు రామ్మూర్తిగా చెందుద్ది. అదే కదా న్యాయం, అదే కదా పద్ధతే. ఇలా మంచి చెడు అన్నీ తెలిసిన వాడివి. నువ్వు చెప్పు, చేదు దెబ్బలా కమ్మని దెబ్బలా? సర్లేవయ్యా, నువ్వు బయలుదేరు, నేనే ఇంటికి వస్తాను. చెప్పు, చేదు దెబ్బలా కమ్మని దెబ్బలా? ఒప్పుకుంటాను, చేదు దెబ్బలే. బువ్వ పెట్టి బుజ్జగించే నాలమెంతో తీయనా, మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడనా. అమ్మ చేతి చేదైన దెబ్బ బానే ఉంది కదా. ఆ పాట అలాగే పాడుకోవచ్చుగా. అయితే ఆడు పాడమన్నట్టు పాడాలి, ఆడమన్నట్టు ఆడాలి అంటారా? పాట నచ్చితే ఎలా ఉంటేటి, పాడితే పోలా. అడ్డమైన వాళ్ళని నెత్తిన పెట్టుకుని ఊరెగుతూ నన్ను తీసి పారేశారు కదా మావయ్య. వాడొక అనాథ వెదం. అయ్యారు తలారి ఎవరనేది నీకు అనవసరం. మా పేరు చెప్పుకుని చేసే పంచాయతీలేగా. వాటి మీద అధికారం నీకే ఉండాలా? ఆస్తి పంపకం ఎక్కడ జరిగినా అక్కడికి నువ్వు వెళ్ళిపోతున్నావని విన్నాను. చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా అయినా. ఇక పైన ఆస్తి వ్యవహారాల్లో నువ్వు బ్రోకర్వే. మాకు ఫోన్ చేయి, ఎక్కడి నుంచే పంచాయతీకి మనుషులు వస్తారు. బ్రోకర్ కూలి పైసా కూడా తగ్గదా. మీరు నేను బ్రోకర్ పని చెయ్యాలంటున్నారా? నాకు సెడ్ అలవాటు ఉంది. అమ్మూరు తల్లికి తప్ప నేనెవ్వరికీ భయపడినా. అది కాదు మావయ్య, మీరు ఈ వ్యాపారం చేయడం ఏమైనా బాగుంటుందా? రామూర్తి, భోంచే. అలాగేనండి. ఏమైంది? పవని ఆ తర్వాత కైకలూరులో పెద్ద పెద్ద ఆస్తులు ఎక్కడ చేతులు మారినా అక్కడ మా హవాయే కొనసాగేది. మా జోక్యం లేకుండా ఏ లావాదేవీలు జరగవు. మాకు కూడా డబ్బు బాగా రావడం మొదలుపెట్టింది.